వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో గొల్లపల్లి చెరువు, చెన్నైకుంట చెరువు, దామినేడు చెరువు వద్ద నిమజ్జనానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని తొడా వీసీ వెంకటనారాయణకు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిమజ్జనానికి అనువైన బ్యారికేడింగ్, లైటింగ్, ముళ్ల చెట్ల తొలగింపు, త్రాగునీరు, ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎస్పీఎం వెంకటేష్, కరాటి శ్రీనివాస్, చెన్నం నవీన్, సింగంశెట్టి సుబ్బరామయ్య, రుద్రకోటి సదాశివం, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, గోపీప్రసాద్, వాసురెడ్డి, బాబు, మధు, సతీష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి వస్తానంటే చెప్తున్నాడు సార్, మేమంతా ధర్నాలు చేసినాం. బాగా తిరుపతిలో వినాయక చవితి పండుగ సామూహిక మంచినీళ్ళు చాలు ఎక్కువ మంది ఎప్పుడైతే కార్పొరేషన్ కన్వర్ట్ అయిందో ఇప్పుడు కార్పొరేషన్ లిమిట్స్ లో వినాయక సాగర్ ఉంది కాబట్టి వినాయక సాగర్ దగ్గర జరిగేటువంటి ఏర్పాట్లు ఎదుర్కొంటారు. కూడా అయితే పర్టికులర్ గా మనం చేయాల్సింది కూడా నుంచి అక్కడ ఏంటంటే నెగ్లెక్ట్ సరైనటువంటి మానిటరింగ్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, కూడా చెప్పుకుంటుంది. ఏ రాష్ట్రం మనం కలెక్టర్ ద్వారా రాయించుకోవచ్చు. మినిమం వాటర్ రవీంద్ర కూడా మాతో పాటు వర్క్ చేస్తారు. సో చెన్నైకుంట చెరువు వెళ్తే చాలా డేంజర్, లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేందుకు దారుణం. ఓకే సార్. తెలుగువారి తొలి పండుగ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తిరుపతి నగరంలో వినాయక సాగర్లో జరిగేటువంటి సామూహిక నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో సమన్వయం చేస్తున్నప్పటికీ తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వద్ద కనీసమైనటువంటి భద్రతా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతినిధులు కూడా వైస్ ఛాన్సలర్ వెంకటనారాయణ గారిని కలిసి చెన్నైకుంట చెరువు, గొల్లపల్లి చెరువు, దామినేడు చెరువు, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి చెరువుల వద్ద వినాయక చవితి పండుగ రోజు సాయంత్రం నుంచి నిమజ్జనం జరిగేటువంటి 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో చెరువులోకి వెళ్ళి నిమజ్జనం చేయడానికి అవసరమైనటువంటి దారిని ఏర్పాటు చేయడము, అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను తొలగించడము, సరైనటువంటి బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, నిమజ్జనం కోసం వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి తాగునీటి సౌకర్యము, అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఒకవేళ అవసరం అనుకున్నప్పుడు సహాయం చేసే దానికోసం ప్రాథమిక వైద్య చికిత్సను కూడా అక్కడ అందుబాటులో ఉంచే విధంగా ఇలాంటి కనీసమైనటువంటి భద్రత, అదేవిధంగా పోలీసింగ్ కూడా వచ్చేటువంటి వాహనాలు ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వెనక్కి వెళ్ళే విధంగా పోలీసుకు సంబంధించిన బందోబస్తు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో జరిగేటువంటి వివిధ ప్రభుత్వ శాఖల యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా చేయవలసిన పనులపైన ఇతిమిద్దంగా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసి ఆ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో ఈసారి అంగరంగ వైభవంగా ప్రశాంతంగా పవిత్రంగా పండుగను చేసుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ రకంగా అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. జై గణేష. రాబో వినాయక చవితి ఉత్సవాలకి నిమజ్జనానికి ఏర్పాట్లను తొడా వీసీ గారిని కలిసి తిరుపతి పరిసరాలు వినాయక సాగర్ కాకుండా అన్నాసాంపల్లి, గొల్లపల్లి, పద్మావతిపురం గాడు ఉండే చెరువులకి బ్యారికేడ్లు, ముళ్ళ కంపలు తొలగించాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని, తీసుకొని వచ్చి వినాయక నిర్వాహకులకి ఇబ్బందులు కలగకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని, 108ని ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులందరూ కలిసి తొడా వీసీ అయిన వెంకటనారాయణ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి, నేను కూడా వినాయక స్వామి భక్తుడిని, మీకు అందుబాటులో ఉంటా, తిరుపతి ప్రజలకే కాకుండా మన జిల్లా వాసులకి అందరికీ ఏమి వసతులు కావాలన్నా దగ్గరుండి ఏర్పాటు చేస్తానని తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. జై గణేష్.